अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। हर कारकिन पार्टी की मजबूती के लिए काम करे, रुकन असम्बली NM श्रीनिवास रेड्डी। महबूबनगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने कहा कि हर कारकिन कांग्रेस पार्टी की मजबूती के लिए सख्त मेहनत करे। महबूबनगर कांग्रेस पार्टी दफ्तर में रमेश यादव की क़ियादत में BRS पार्टी के कायदीन ने महबूबनगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की, जिनको पार्टी कैनवा पहनाकर NM श्रीनिवास रेड्डी ने पार्टी में इस्तकबाल किया। इस मौके रुकन असम्बली महबूबनगर NM श्रीनिवास रेड्डी ने खिताब करते हुए कहा कि वज़ीर आला के हुक्म पर दीगर पार्टियों के कायदीन और कारकिनान को पार्टी में शामिल किया जा रहा है। जो भी कारकिन पार्टी में शामिल होगा, इसे मुनासिब ओहदा और जिम्मेदारियाँ सौंपी जाएंगी। आने वाले पार्लिमानी इंतखाबात में महबूबनगर और नागर कर्नूल के MP उम्मीदवारों को असम्बली इंतखाबात से ज़्यादा अक्सरियत से जिताकर वज़ीर आला रेवंत रेड्डी को तोहफ़ा दें। आने वाले इंतखाबात में महबूबनगर के 39 बल्दी वार्डों में कांग्रेस की जीत होगी। इस मौके पर TPCC जनरल सेक्रेटरी विनोद कुमार एडवोकेट, कांग्रेस सीनियर कायद NP वेंकटेश एडवोकेट, सुरेंदर रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, टाउन कांग्रेस सदर लक्ष्मण यादव, चंदर कुमार गौड़, मीडिया सेल कन्वीनर CJ बनहर, सुधाकर रेड्डी, मुकुंद रमेश, INTU रामलू यादव व दीगर मौजूद थे। పట్టణాల్లోని యువ నాయకులందరికీ కూడా ఆహ్వానం. భవిష్యత్తులో మీ అందరికీ కూడా సంస్థమైన స్థానం, బాధ్యతలు పార్టీ నుంచి వస్తాయి. మన అందరి లక్ష్యం ఇప్పుడు MP ఎలక్షన్స్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఓట్లు మనం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి బాధ్యతగా ఇవ్వాలి. రెండు పార్లమెంట్ నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రెండు పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీ తీసుకోవాలా. మిగతా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఏదో కొద్దిమంది మినహాయించి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్తామనుకుంటున్నారు. అందరినీ కూడా చేర్చుకోమని చెప్పి పార్టీ PCC అధ్యక్షులు కూడా మాకు సంకేతం ఇచ్చిండ్రు. కాబట్టి పట్టణంలో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. రాబోయే MP ఎలక్షన్స్ కాదు, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో కూడా మనం 49 వార్డులు మనం గెలిస్తేనే మన పార్టీ బలోపేతమైనట్టు. ఆ దిశలో మీరు అందరూ ప్రయత్నం చేయాలా. ఇవి మీరు చూస్తూ ఉన్నారు, BRS పార్టీలో ఉన్న నాయకులే పార్టీని వదిలి వలసపోతా ఉన్నారు. BRS పార్టీలో ఇప్పుడు కుటుంబం తప్ప ఇంకెవరు మిగిలిన పరిస్థితి లేదు. చాలా మందిని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది, చేర్చుకోవట్లేదు. కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలా మంది నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పాలు కావడం ఖాయం. వాళ్ళు చేసిన అవినీతి కూడా వాళ్ళ బండారం అంతా బట్టబయలవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు వాళ్ళు చేసిన అవినీతి పనులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తా ఉన్నారు. వాళ్లకు వత్తాసు పలికిన స్థానిక నాయకులు కూడా జైలు పాలు కావడం ఖాయం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పీడించుకొని దోచుకున్న ప్రతి BRS నాయకుడు కూడా వాళ్ళ అవినీతి చిట్టా ఖచ్చితంగా బయటికి వస్తుంది, బయటికి తెస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మిగతా నాయకులందరూ కూడా మేలుకొని ఆ జైలు పోయే బ్యాచ్ లో ఉండే నాయకులతో అంటి కాకుండా బయటికి వచ్చి ప్రజాక్షేమంలో, ప్రజా సంక్షేమం అవుతూ ప్రజల సేవ కోసం కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది కోఆర్డినేట్ చేసిన మా మిత్రులు రమేష్ యాదవ్ గారు, ఇంకా మిగతా అందరి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।